హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఆస్తి పన్నుల క్రమబద్ధీకరణ వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆస్తి పన్నుల క్రమబద్ధీకరణ వారోత్సవాల కార్యక్రమానికి హాజరైన వసుంధరాదేవికి మున్సిపల్ సిబ్బంది పూల బొకేలు అందించి స్వాగతం పలికారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆస్తి పన్ను చెల్లించాలంటే ఎన్నో ఇబ్బందులు పడే వారిని ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంతో సామాన్య ప్రజలు ఆస్తి పన్ను చెల్లించడానికి అవకాశం దక్కిందని నందమూరి వసుంధరాదేవికి తెలిపారు. హిందూపురం ప్రాంతం ప్రజల కష్టాలను తెలుసుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక చొరవ చూపి ఆస్తి పన్ను చెల్లింపుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. హిందూపురం నియోజకవర్గంలో త్వరలోనే కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ఇల్లు ఇతర ఆస్తి ఉండి కూడా పన్నులు చెల్లించడానికి ఇబ్బంది పడిన వారు ప్రస్తుతం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక చొరవతో పన్నులు చెల్లించడానికి అవకాశం ఏర్పడిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన తర్వాత మీరందరూ మీకున్న హక్కులన్నీ ఉపయోగించుకోవాలి. ఇవన్నీ మీ రైట్స్ అన్నీ ఈ రకంగా మీరు డోర్ నంబర్స్ తీసుకుని మున్సిపల్ ట్యాక్స్ కడితే మీ ఆస్తులన్నీ పక్కా అవుతాయి. మీరందరూ ఈ అవకాశం ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ అండి. కూడా ఈ ఆస్తి పన్ను పరిధిలో కొంతమంది రాలేదు. సో ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ వెంటనే ఇంతమంది ఒక 70 మంది ఉన్నారంటే ఊర్లో మిగిలిన ప్లేసెస్లో కూడా ఇంకా ఉండొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ వారోత్సవాలు కండక్ట్ చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. సో గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ఆస్తి పన్ను వారోత్సవాలు అనేది ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుందండి. సో ఇలాంటివి ఆస్తి పన్ను రిలేటెడ్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈ వారోత్సవాల్లో మీరు డైరెక్ట్గా సచివాలయాల్లోనూ అప్లికేషన్ తీసుకుంటాము. అలాగే ముఖ్యంగా ఇక్కడ మున్సిపాలిటీలో 2 కౌంటర్లు ఏర్పాటు చేసి స్పెషల్ కౌంటర్స్ ఇక్కడ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ వారంలో కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు వెంటనే 3-4 రోజుల్లోనే మీ ఇంటి పనులు అనేది వేయడం జరుగుతుందండి. ఎవరో కూడా మీరు ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పని లేదు. మా సిబ్బంది మీ ఇంటిది ఎవరైనా ఉంది అని చెప్తే మా సిబ్బంది మీ ఇంటి దగ్గరకు వస్తారు. బట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే మీ ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ పట్టా అయితే పట్టా, ఒక నోటరీ, ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుంటే మీకు వెంటనే